বজশুনি ఈ సంఘటన జరిగిన ప్రదేశము అక్టోబర్ 2, 2002 తేదీన మ్యాటర్ ఇండియా రిపోర్టు ద్వారా వారు తెలియజేసిన సమాచారం ప్రకారం ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలోని కోమలి గ్రామంలోను క్యాథలిక్ ప్రార్థనా మందిర షెడ్డును అక్టోబర్ 2 ఆదివారంన జమటియా తెగకు చెందిన వారు కూల్చివేశారు. దాదాపు 15 క్యాథలిక్ కుటుంబాలు ఆ ప్రార్థనా షెడ్డులో ఆదివారం ఆరాధనకు హాజరవుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆదివారం ప్రార్థనా సేవలో ఉండగా ఆ తెగవారు తార్బల వేసిన షెడ్డును వారు తొలగించి వేశారు. మేము దానిని దాడిగా పేర్కొనలేమని, ఈ ప్రజలంతా ఒకే వర్గానికి చెందినవారు అని అగర్తలకు చెందిన బిషప్ లూమెన్ మెంటో అన్నారు. ఈ గ్రామం అమర్పూర్లోని సెయింట్ జోసెఫ్ వారి పారిస్ పరిధిలోకి వస్తుంది. ఈ పరిషత్ పరిధిలోని 15 గ్రామాల్లో కోమలి గ్రామం ఒకటి. ప్యారిస్ ఆధీనంలో ఉన్న స్థలంలోనే వారు ప్రార్థనా షెడ్డును ఏర్పాటు చేసినట్లు ప్యారిస్ ప్రీస్ట్ ఫ్రాన్సిలియన్ ఫాదర్ లీజియస్ మాథ్యూ తెలిపారు. గత సంవత్సరం అక్కడ చర్చి నిర్మాణాన్ని హిందూ గ్రామస్తులు వ్యతిరేకించారని, తమ సంఖ్య తగ్గిపోతుందేమని భయపడ్డారని ప్రీస్ట్ తెలిపారు. అయితే ఎప్పుడు ఈ హిందూ గ్రామస్తులు ప్రార్థనా సభలకు కానీ ప్రార్థనా కార్యక్రమాలకు కానీ అంతరాయం కలిగించలేదు. ఇదే మొదటి సంఘటన అని ఫాదర్ మాథ్యూ తెలిపారు. అసలు ఈ సంఘటన వెనుక ఎవరు ఉన్నది అనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పారిస్ సంఘం ఈ తెగవారితో శాంతి చర్చను ప్రారంభించింది. అగర్తలలోని డయోసెసన్ ప్రధాన కార్యంలో పారిస్ నుండి గ్రామం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 3 వారాలకు ఒకసారి మాత్రమే క్యాథలిక్ మాస్ ప్రార్థన ఉంటుంది. కాబట్టి సంఘటన జరిగినప్పుడు ప్యారిస్ ప్రీస్ట్ అక్కడ లేరు. ప్రార్థనా మందిరం కూల్చివేతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సమాచారం అనేకులకు చేరవేసేందుకు వీడియోను లైక్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయగలరు. అలాగే కొత్తవారైతే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కార్యక్రమాలకి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఇటువంటి ఆటంకాలు వస్తూ ఉంటవి. కానీ మన విశ్వాసంలో మనము ముందుకు సాగిపోదాం.